వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మేము ఫామ్లో వచ్చేసి క్యారెట్స్ హార్వెస్ట్ చేసాము. ఎలా తెలిసింది యాక్చువల్గా హార్వెస్ట్ చేయాలని అంటే, ఆ క్యారెట్స్ అవి పైకి కనిపిస్తుండే ఇంత ఎత్తుగా లావుగా గడ్డలైనట్టు క్యారెట్స్వి. అండ్ కొంచెం కింద లీవ్స్ కూడా డ్రై అయిపోయాయి, ఎండిపోయినట్టు అయిపోతుంటే సో ఓకే క్యారెట్స్ రెడీ అయ్యాయి అన్నది అర్థమైంది. సో అందుకని క్యారెట్స్ హార్వెస్ట్ చేసాము. మొత్తం మాకు 1 కిలో క్యారెట్ వరకు వచ్చాయి. సో ఆ 1 కిలో క్యారెట్ కూడా ఫామ్లో మనం గ్రో చేసినవి కాబట్టి ఫస్ట్ టైం స్వీట్ చేద్దాం అనుకున్నాము. సో ఆ క్యారెట్స్తో హల్వా చేసాము. సో ఎవరికైనా క్యారెట్ హల్వా రెసిపీ తెలియకపోతే అది కూడా తెలుస్తుంది. ప్లస్ నేను మీకు ఒకసారి ఫామ్లో ఉన్న ఇక్కడ రూమ్స్ కట్టాము, మేము ఇక్కడే వండుకుంటున్నాము అని చెప్పాను, కానీ మీకు రూమ్ ఎలా ఉంది, ఎలా ఏమేమి మేము అందులో అరేంజ్ చేసుకున్నాము, రూమ్ టూర్ అనేది మీకు చూపించలేదు. ఒకరోజు వీలైతే రూమ్ టూర్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే అక్కడ హార్వెస్ట్ చేసిన క్యారెట్స్ అక్కడే మేము హల్వా ఎలా ప్రిపేర్ చేసామన్నది చూపిస్తాను. ఫస్ట్ పాలు వేడి చేసుకున్నాము. ఆ పాలు పొయ్యి మీద పెట్టేసి అవి వేడయ్యేలోపు నేను క్యారెట్స్ అన్నీ పీల్ చేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆ పీల్ కూడా వేస్ట్ అవ్వకుండా తీసుకెళ్ళి మేము ఒక పిట్ తవ్వి పెట్టామన్నమాట, 2 feet అంతా ఫామ్లో. ఇలానే ఏదైనా వెజిటేబుల్ వేస్ట్ కానీ ఆకులు కానీ ఉంటే తీసుకువెళ్ళి దాంట్లో వేస్తే అదే మళ్ళీ కంపోస్ట్ తయారవుతుంది కదా అని చెప్పేసి అలా పిట్ తవ్వాము. దాంట్లో ఈ క్యారెట్ ఏవైతే తొక్కలు ఉన్నాయో అవి కూడా వేస్ట్ చేయకుండా తీసుకెళ్ళి అందులో వేసాము. అక్కడ మాకు యాక్చువల్గా పీలే లేదు, ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంట్లో ఉన్నట్టు సామాన్లు ఏమీ లేవు కాబట్టి ఏం చేసాము, నార్మల్గా అయితే నేను క్యారెట్ హల్వా చేస్తాను, తురమడానికి లేదు కాబట్టి క్యారెట్స్ని కట్ చేసుకొని నెయ్యిలో వేయించిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. సో దాన్ని గ్రైండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఎలా అయితే మనం తురిమితే వస్తుందో అలానే వచ్చాయి. దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని అది మొత్తం కంప్లీట్గా ఒక 2 inches వరకు డిప్ అయ్యేంత వరకు పాలు వేసాము. దాని తర్వాత దాన్ని బాగా కలుపుతూ కొంచెం షుగర్ వేయాలి. ఎండ్లో కోవా వేసాం కాబట్టి ఒకవేళ కోవా స్వీట్ ఎండ్ అయితే షుగర్ కొంచెం చూసి వేసుకోవాలి. లేదు కోవా స్వీట్ ఎండ్ కాదు, నార్మల్ కోవా అయితే షుగర్ మీరు ఇప్పుడు తగినంత ఇప్పుడే వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత కలుపుతూ కొంచెం దగ్గరకు అయ్యాక, మొత్తం హల్వా కొంచెం దగ్గరకు అయ్యాక అప్పుడు కోవా యాడ్ చేయాలి. వేసి అందులో ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలైచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా తిప్పుతూనే ఉండాలి అది ఎండ్ వరకు, ఎందుకంటే చాలా త్వరగా గిన్నెకి అంటుకుంటుంది. అలా చేసిన తర్వాత కొంచెం చాలా దగ్గరకు అయ్యాక జ్యూసీగా ఉండాలనుకుంటే కొంచెం ముందే ఆఫ్ చేసుకోవాలి. లేదు కంప్లీట్ డ్రై అవ్వాలి అనుకుంటే గిన్నెలోనే లాస్ట్ వరకు కంప్లీట్ డ్రై అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. లాస్ట్లో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బాదం వేసి గార్నిష్ చేసుకోవాలి. మన హల్వా రెడీ. మా పిల్లలు అయితే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పి అసలు మాకు కూడా మిగిల్చకుండా తిన్నారనమాట. ఏవైతే ఫామ్లో గ్రో చేసామో న్యాచురల్గా వాటిని ప్రాసెస్ కూడా చేసాము, కుక్ కూడా చేసాము, పిల్లలు తిన్నారు. ఇంతకంటే బెటర్ సాటిస్ఫాక్షన్ లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.